మన దేవుని వాక్యంలోకి వెళ్దాము. శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. మన మూల పత్రికలో రోమియోకి రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ మాట. మనం బ్రతికిన దేవుని కోసమే బ్రతకాలి. చచ్చిపోసి వస్తే దేవుని కోసమే చనిపోవాలి. చనిపోయినా బతికినా దేవునికి సంబంధించిన వారమే ఉన్నాము. ప్రభువుకు సంబంధించిన వారమి, దేవుని వారమి. మనము దేవుని వారమి. మీ పక్కలు చెప్పండి, మీరు దేవుని వారు. నేను ఇప్పుడు మీకు చెప్పండి, నేను దేవుని సంబంధిని. రోమియోకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-3. కాబట్టి సహోదరులారా, ఎందుకు కాబట్టి దేవుని వారమై ఉన్నారు కాబట్టి రైట్. ఇక్కడ మనం పరీక్షలకి వెళ్తున్నాం, పరీక్ష నేర్చుకుంటున్నాం. మనం పరీక్షించుకుని మన సజీవయాగంగా దేవునికి మనం ఎలా అప్పు చెప్పుకుంటున్నాము. దేవునికి అనుకూలంగానా, మనకు అనుకూలంగా, మనకి నచ్చినట్ట, దేవునికి నచ్చినట్టుగా మనం ఎలా బ్రతుకుతున్నాం, మనకి నచ్చినట్టు బ్రతుకుతున్నామా, దేవునికి నచ్చినట్టు బ్రతుకుతున్నామా అనే విషయాలు మనం నేర్చుకుంటున్న విషయాలు. ఇక్కడ కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి. పోయిన వారం మాట్లాడినప్పుడు 3 సంఘటనలు మాట్లాడాం. అధికారము, బలము, బలహీనత. మనకు వచ్చినప్పుడు, మనకు సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, అవమానం ఎదురైనప్పుడు మన అధికారం వాడి దాన్ని అణిచివేస్తామా, బలాన్ని వాడి అణిచివేస్తామా, బలహీనతను చూపించి మనం అణిచివేస్తామా, లేదా దేవుని బలాన్ని పట్టుకుని మన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటామా అనే విషయాలు మండేషన్. దానికి కొనసాగింపే చిన్న మాట. ఇంకా నేను ఒక మాట ముగిస్తాను దీంతో, ఈరోజుతో. నాకు తెలిసిన ఒక సిస్టర్ గారు వాక్యం నా దగ్గర ఏంటా ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటుంది. అనారోగ్యం ఏది వచ్చినా ముందు నన్ను అడుగుద్ది, బాబు నవీను ఇలా వచ్చింది ఏం చేయమంటావు అని అడుగుద్ది. చెప్తాను, ఇది వాడాలి, పలానాది వాడాలి, పలానా టెస్ట్ చేయాలి, దాన్ని బట్టి చూద్దాం ఏం ట్యాబ్లెట్ వాడాలో అని చెప్తాను నేను. హై డయాబెటిక్, షుగర్, భయంకరమైన షుగర్. 3 పూట్ల ఇన్సులిన్ చేసుకోవాలి. 3 పూట్ల తిన్న ముందు ఇన్సులిన్ చేసుకోవాలి, మళ్ళీ అన్నం తిన్నాక మళ్ళీ రాత్రి 3 పూట్ల ఇన్సులిన్ చేసుకున్న హై లెవెల్లో వస్తుంది. అంత డయాబెటిక్ పర్సన్ ఆవిడకి ఒకరోజు ఎక్కడికో వెళ్తూ నడుచుకుంటూ వెళ్తుంటే రాయికి కాలు బొట్టన వేలు తగిలింది. ఇలా నలిగి ఆ గోరు దగ్గర కొంచెం చిట్టికింది. ఇలా వెంటనే మళ్ళీ నాకే ఫోన్, అంబులెన్స్ కాదు, నాకే ఫోన్. అక్కడి నుంచే రోడ్డు మీద నుంచే, బాబు నవీను రోడ్డు మీద వెళ్తుంటే కాలు బొట్టన వెళ్ళి చితికింది, ఏం చేయమంటావు అన్నది. ఇంకేం చెప్తాం, దగ్గరలో ఏ హాస్పిటల్ ఉన్నా వెళ్ళి కొంచెం బ్యాండ్ అది కట్టించుకోండి అమ్మా, చూపించుకోండి అని చెప్పి అన్నీ చేయించేసుకుంది. అంతే, అయిపోయింది బాబు అని చెప్పింది. సంతోషం. ఇంక తగ్గే వరకు చెప్తా ఉంటుంది, దూరం ఉండాలని చెప్పి కొంచెం దూరంగానే ఉంచాను. మధ్యలో ఫోన్ చేస్తూ ఉండేది, ఎత్తేవాడు కాదు. తగ్గిందో మళ్ళీ ఏదో అయ్యిందో, బ్యాండేజ్ చెప్పమంటావా కట్టమంటావా అడుగుతుంది, ఎందుకు వచ్చిందని దూరంగా పెట్టాను. కొంచెం ఒక 20 రోజులు పోయాక తగ్గట్లే అని చెప్పింది. తగ్గట్లేదు అని. షుగర్ పేషెంట్ తొందర తగ్గుద్దా తగ్గదా? అందరికీ తెలుసు, తొందరగా తగ్గదు. ఒక దెబ్బ తగిలిందంటే ఆ దెబ్బ మానడానికి చాలా టైం పట్టేస్తుంది. అది గుర్తుకొచ్చి మళ్ళీ ఎత్తాను ఫోన్. తగ్గట్లేదు నాన్న అన్న. షుగర్ తగ్గించుకుంటే తగ్గుద్ది, ఆ షుగర్ తగ్గించకుండా తగ్గదు. అన్నం తినడం మానే, రొట్టెలు తిను, 2 తిను, మధ్యాహ్నం 2, రాత్రి మానే అని చెప్పాను. అప్పుడే తగ్గుతున్నాను. అన్నం లేకుండా ఉండలేకపోతున్నా నాన్న అంటుంది. సావు అయితే ఏం చేస్తాం, ఇంకా చెప్పింది వినకపోతే ఇంక మరి ఏం చేస్తాం, మాని తిను అన్నా. మొత్తం నెల అయిన తర్వాత అది కురుపు పుండుగా మారి అలా 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 కొంచెం పైకి వెళ్ళింది. బొట్టన వేలు దగ్గర నుంచి నెమ్మదిగా పైకి వెళ్ళింది. ఎన్ని మందులు వాడుతున్నా అది తగ్గట్లే. 2 నెలలకి మోకాల కిందకు వచ్చింది ఆ పుండు. అలా 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 అలాగ పుండు పెరిగిపోతుంది. చాలా నొప్పి పడుతుంది. చాలా వచ్చింది, డైరెక్ట్గా చూపించడానికి వచ్చేసింది నా దగ్గరికి. చూడు ఎలాగైపోయిందని చెప్పడానికి వచ్చింది. మరి మానేవా, తిండి మానేవా, ఏది మానలేదు.
పొడుచుకోవడం మానట్లేదు, తినడం మానట్లేదు. పొడిచేసుకుంటుంది తినేస్తుంది. అవ్వదమ్మా అని ఎంత చెప్పినా ఇంకేం లేదు. కొంచెం ఆ కాల్ చూస్తే కొంచెం సీరియస్ అనిపించింది, కండిషన్ తేడా అనిపించింది. ఏదో అయిపోద్ది ఈ పిల్ల, ఇంకెవరిది ఇంకా ఉండదు అన్నట్టుగా ఒక డాక్టర్ గారు చెప్తాను, వెళ్ళి ఒకసారి మాట్లాడతారు అని నేను చెప్తాను. ఆవిడ పంపించాను. మా డాక్టర్కి ఫోన్ వచ్చి, ఇంకా వస్తుంది ఒక పేషెంట్, చూడండి ఎందుకు కొంచెం తేడాగా ఉంది నాకు అని. మొత్తం చెక్ చేశాడు. నువ్వు వెళ్ళిపోమ్మా అన్నాడు. సంతోషంగా చెప్పింది. నువ్వేమో భయపెట్టావు, ఆ డాక్టర్ గారు వెళ్ళిపోమన్నారు నన్ను అంటుంది. మళ్ళీ అక్కడి నుంచే ఆవిడ వెళ్ళింది, దిగింది. వెంటనే నాకు ఫోన్ చేశాడు డాక్టర్. నాన్న కాలు తీసేయాలన్నాడు. మోకాళ్ళ వరకు కాలు తీసేయాలని చెప్పాడు. డాక్టర్ గారు కుదరదా అన్నాను. ఛాన్సే లేదు. ఇప్పుడు కనుక మోకాళ్ళ వరకు తీయకపోతే తొడ దగ్గరికి వెళ్తుంది. తొడ నుంచి హార్ట్కి వెళ్ళిపోయి ఇంక మొత్తం శరీరం కొలాప్స్, చచ్చిపోద్ది, ఇంక బతకదు, ఎక్కువ రోజులు బతకదు, మహా అయితే 2 నెలలు అన్నాడు. ఇప్పుడు కనుక కాళ్ళు మోకాళ్ళ వరకు కట్ చేసామా బతుకుతుంది, లేకపోతే చస్తుందని. మళ్ళీ వెంటనే ఫోన్ చేసి చెప్పడానికి భయం వేస్తుంది నాకు. ఏం చెప్పాలో తెలియట్లేదు, ఎలా చెప్పాలో తెలియట్లేదు. దగ్గరికి వెళ్ళి చెప్తాను బెటర్, ఫోన్లో అంటే గుండాకి పడిపోయినా మళ్ళీ ఎత్తువాడు ఉండడని చెప్పి దగ్గరికి వెళ్ళి చెప్పాను. అమ్మా చేతులారా చేసుకున్నాం, వద్దన్నా వినలే, చెప్పినా వినలే, మాట వినలే, తగ్గించుకోలే షుగర్, కాల్ తీయాలంట అన్నాను. అన్నది. తప్పదు మరి, బాగోదు, తీసేయాల్సిందే, దానివల్ల నీ ప్రాణానికి ప్రమాదం, తీసేద్దామని. సర్లే బాబు మరి నువ్వు అంటున్నావు కాబట్టి నువ్వేం చెప్తే చేస్తా అని చెప్పి మొత్తం అపాయింట్మెంట్ బుక్ చేసుకుంది. చేసిన తర్వాత మోకాల వరకు తీస్తారు. మోకాలు పై వరకు కొంచెం అడ్వాన్స్గా వెళ్ళకుండా మోకాలకి ఒక 1 ఇంచ్ పైన వరకు కట్ చేసి వదిలేశారు. ఇంక కుట్లు వేస్తారు, అయిపోయింది. వెంటనే ఫోన్, బాబు కట్ చేస్తారు, కుంటుదాన్ని అయిపోయాను మరి నేను అంటుంది. ఎవరు చూసుకున్నాడు ఇది? ఎవరు చూసుకున్నారు? ఎవరిని అడుగుతుంది? నన్ను అడుగుతుంది. మొత్తానికి కుంటుదాన్ని అయిపోయాను అని బాధపడుతుంది. సర్లే అమ్మ బాధపడుకో, ఏం కాదులే, దేవుడు తోడున్నాడు, బతికేవు చాలు, చచ్చేదాన్ని నువ్వు లేకపోతే అని వదిలేశాను. ఆవిడ పనులు ఆవిడ ఉంది. ఒక వారం అయిన తర్వాత వాళ్ళ బంధువుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళింది ఆవిడ. వెళ్తే వదినా కాలు ఏమైంది అన్నది. చిన్న దెబ్బే, రాయి తగిలింది, గోరు లెగిసింది, అంతే. నాకు అదే గుర్తు. అలా వెళ్ళిపోయింది, షుగర్ కదా అలా వెళ్ళిపోయింది. మోకాళ్ళ వరకు తీసేయాలని డాక్టర్ గారు చెప్పారు, మా పాస్టర్ గారు చెప్పారని చెప్పింది. పాస్టర్ గారు చెప్పారు, డాక్టర్ గారు కూడా చెప్పారు అని చెప్పింది. ఎందుకని తొందరగా నిర్ణయం తీసుకున్నావు? మా ఊర్లో ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారు, ఆయన దగ్గరికి వచ్చుంటే దెబ్బకు తగ్గిపోయేది. ఇలాంటి కేసులు ఎన్ని చేశాడు ఆయన, నాకు తెలియని డాక్టర్, నువ్వు ఒక మాట ఎందుకు చెప్పలేదు? నా దగ్గరికి వచ్చుంటే నీ కాళ్ళు ఈరోజు ఉండేది, బాగుపడేది, ఎందుకు అంత పని చేసావు అన్నదండి. అంతేనండి. ఏమన్నా తెలుసా, ఆ పాస్టర్ కాలు కోయించాడని చెప్పింది. ఆ పాస్టర్ గారు నా కాళ్ళు కోయించి అవుట్దని చేశాడు. ప్రచారం ఇది మొదలుపెట్టింది. అటు తిరిగి వార్త నా దగ్గర రాకుండా ఉంటుందా? అన్నా నీ గురించి ఏమన్నా తెలుసా? ఆశలకు చెప్పాలని, మరి నన్ను బాధ పెట్టాలనో సంతోష పెట్టాలని తెలియదు, కానీ ఎంత ఆతృకు చెప్తారా. ఆవిడ నువ్వే కాల్ తీస్తావని చెప్తున్నారు, నువ్వే. ఊరంతా చాటింపేస్తుందంట. ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండవు బాగుండదు. అనవసరంగా ఆడిని అడిగాను, ఆడిలోకి వచ్చింది. అనవసరంగా ఆడిని అడిగాను. అనవసరం బంగారం లాంటి కాలు కుళ్ళిపోయి పురుగులు పడతాయి, అలాంటి కాలు, బంగారం లాంటి కాలు కోయించాడు ఈడు. ఆ డాక్టర్ కొమ్మక్కయ్య అని చెప్పిందండి. ఆయన ఎంత పెద్ద నిర్దేశం చూడండి. 30,000 ఆ సర్జరీ కాస్ట్ అయ్యింది. 50 అవ్వాల్సింది బాబు అని బతిమాలి ఆ 20,000 కట్ చేయించి 30,000 చేయితే ఈడు డాక్టర్ కొమ్మక్కయ్యి డబ్బుల కోసం నా కాలు కోసేసారు అని వేసిందండి. నింద. మంచి చేసే ప్రయత్నం చేశాను, ఇప్పుడు నింద నాకు పడింది. ఇప్పుడు ఈ సందర్భాన్ని అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నన్ను చూసినప్పుడల్లా ఆవిడకి ఏం గుర్తుకొస్తుంది? ఇదే వస్తుంది రాదా? వీడి వల్లే నా బతుకు ఇలాగ అయిపోయింది, వస్తుంది రాదా? నన్ను చూసినప్పుడల్లా గుర్తుకొచ్చేది ఏంటి? నిన్న రోజులు సాయం చేసి నిన్న రోజులు మాటలు చెప్పి అది కాదు, కాళ్ళు గుర్తుకొస్తుంది. ఎవరో చెప్పారు. ఇప్పుడు ఆవిడకి అది గుర్తుకొస్తుంది. కీర్తనలోకి వద్దాం. 103వ కీర్తన, 103వ కీర్తన, కీర్తన 103 2వ మాట.
నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. యెహోవాని సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన చేసిన కీడుల్ని అన్నీ గుర్తుపెట్టుకో. ఉపకారములను దేనిని మరువకు. ఆ? ఏది మర్చిపోద్ది అంటున్నాడు? ఆయన చేసిన మేలుని దేనిని మర్చిపోవద్దు అంటున్నాడు. నా ప్రాణమా మళ్ళీ చదవండి. నా ప్రాణమా హ్మ్. యెహోవాను సన్నతించుము. హ్మ్. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు. ఇప్పుడు నాకు చెప్పండి, మీకు ఉపకారాలు గుర్తున్నాయా, కీడులు గుర్తున్నాయా? ఉపకారాలు గుర్తున్నాయా? ఆయన చేసిన దేవుడు చేసిన మేళ్ళు గుర్తున్నాయా? మీరు ప్రార్థన చేసిన అవ్వలేనివి గుర్తున్నాయా? ఏది గుర్తు తీసుకోమంటున్నాడు? మనకేది గుర్తున్నాయి? ఆ అమ్మకి ఏం గుర్తుంది? నేను కీడు చేశాను, ఎందుకే మేలు చేశాను. ఆవిడకి ఏం కనిపిస్తుంది? కీడు కనిపిస్తుంది. నేను చేసిన మేలు కీడు కనిపిస్తుంది. ఇప్పుడు మనకి కీడులు గుర్తొస్తున్నాయా, మేలు గుర్తుకొస్తున్నాయా? సాక్ష్యాలు ఏం చెప్తారు? సాక్ష్యాల దగ్గర దేవుని చేసిన మేలు ఎప్పుడు చెప్తారు? ఆ మేలుని పొందుకోకపోతే ఇప్పుడు ఏది గుర్తుంటుంది? ఇంతకీ కీడులు బాగా గుర్తుంటాయి. మనుషులకు ఉన్న ఒక గుణం ఏంటంటే, ఒక వ్యక్తి 99 మంచి పనులు చేశాడు. ఎన్ని? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి 99 మంచి పనులు చేశాడు. టైం కుదరక పొరపాటున ఒక్కటి చిన్న పొరపాటు చేశాడు. టైం కుదరక చిన్న పొరపాటు, 100ది తప్పు చేశాడు. ఇప్పుడు 99 గుర్తుపెట్టుకుంటాడు, 100దా? మనిషికున్న గుణం చూడండి, 99 కొట్టేస్తాడు. 99 లెక్కలో రానివాడు. ఆడు ఏం చేశాడో తెలుసా అని ఒక్కటి గుర్తుపెట్టుకుంటాడు. మీరు చేసిన మేలన్నీ మర్చిపోతారు. ఒక్కటి పొరపాటున జరిగిన తప్పిదాన్ని పట్టుకుని అది పట్టుకుని వెళ్ళాడతాడు. మనిషికున్న గుణం. ఇప్పుడు దేవుడు చేసిన మేలన్నీ మర్చిపోతామో, ఏదైతే మన జీవితంలో అవ్వలేదో, ఏదైతే మన జీవితంలో జరగలేదో అది గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని కొంచెం ముందుకెళ్తూ ఉంటాను. జాగ్రత్తగా నాతో పాటు గమనించే ప్రయత్నం చేయండి. ఒక ప్రశ్న, నాకే ఎందుకు ఇలా వచ్చింది? మీలో మీకు ప్రశ్న ఇప్పుడు వచ్చిందా? నాకే ఎందుకు, నా జీవితానికే ఎందుకు, నా కుటుంబానికి ఎందుకు, మాకే ఎందుకు వచ్చిందా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది. రాకూడదు. రైట్. ఈ ప్రశ్న ప్రతి ఒక్కడు దాటే వస్తాడండి. ప్రతి ఒక్కడు దాటే వస్తాడు. దాటి ఎలాగుంటుందంటే, ఏంటన్నీ నాకే, ఏంటి నాకే వచ్చింది, నాకే ఇలా ఎందుకు అవ్వాలి, నాకే 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 ఈ నాకే ఇంతకు ఇలా అవ్వాలి. ఈ ప్రశ్న ఒక విషయం ఏం చెప్తుందంటే, ఎందుకు వస్తుందంటే, దేవుడు అంటే నమ్మకం లేనప్పుడు వస్తుంది. దేవుడు అంటే విశ్వాసం లేనప్పుడు నాకే ఎందుకు, నా జీవితానికే ఎందుకు, నా కుటుంబానికే ఎందుకు, నాకు అనేది ఎప్పుడు వస్తుందంటే దేవుడు అంటే నమ్మకం లేనప్పుడు వస్తుంది. ఈ ప్రశ్న ప్రతి ఒక్కడికి వస్తుంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన చేసిన ఏంటది, ఏది మర్చిపోదు. నాకే ఎందుకు క్వశ్చన్ వచ్చిందా రాలేదా? రెండు ప్రశ్న, ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళండి, ఎన్నాళ్ళండి కష్టాలు, ఎన్నాళ్ళండి బాధలు, ఎంతకాలం 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 ఎందుకు అనిపిస్తుందా ఎంతకాలం అనేది? కాలము సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. మనం వాడే టైంలు కాదు, ఈ టైం బట్టి కాదు. కాలము సమయము దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన కాలం బట్టి ఆగడం నేర్చుకోవాలి. కానీ మనకేమనిపిస్తుంది, ఇంకెంతకాలం
ఇంకెంత, ఇంకెన్ని రోజులు, ఇంకెన్ని ఎన్ని 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 మన లోపల తినే ప్రశ్న ఎన్ని రోజులు. ఇప్పుడు మన ముందు సాక్ష్యం ఉంది. ఎన్ని రోజులు, ఎంతకాలం? నాగమణి గారు, ఎంతకాలం పడ్డాలి, ఎంతకాలం? సమాధానం వచ్చిందా లేదా? నెమ్మదిగా ఉన్నారా లేదా? వీళ్ళ టైం చూడడానికి లేదు, ప్రభు టైం చూడడానికి ప్రయత్నించాలి. ఎంతకాలం? ఇప్పుడే గుర్తుంచుకోవాలి. ఆయన చేసిన మేలులు మేలులు గుర్తుంచుకోవాలి. ఎంత టైము, ఎంతకాలం మనకి రావడానికి వీల్లేదు. మూడో ప్రశ్న చెప్తాను. ఓపిక లేదు ఇంక నాకు. ఏం లేదు? ఓపిక లేదండి నాకు. ఓపిక లేదండి అస్సలు. ఇంకా నా వల్ల కాదు. ఇంకా నేను ఇంకా ఆ విషయంలో నేను ఓపిక కోల్పోయాను. కొన్ని సందర్భాలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి, కొన్ని పనులు ఉంటాయి, కొన్ని మన ఎదురుగుండా ఉంటాయి. మీరు ఓపిక అంతా కోల్పోయిన పరిస్థితులు ఉంటాయి. ఆ రోజు గుర్తేసుకోవాలి, నాకు చేసిన మేలు ఏ ఉన్నాయి చెప్పండి. మేలు ఇప్పుడు మీకు గుర్తు చేసినవి ఏ ఉండుంటాయి? చాలా చేశాడా? మీకు చాలా మేలు చేశాడు, రైట్? ఒప్పుకుంటారు, ఒప్పురా? మీకు మేలు చేశాడు అనే భావం ఉంటే కీడులు మీ మైండ్లో గుర్తు రాకూడదు. అర్థమవుతుందా? మేలు చేశాడని మీరు నమ్మితే మీ కీడులు మీ మనసులో గుర్తు రాకూడదు. గుర్తు వస్తుందంటే దాని అర్థం ఏంటి? ఇంకేదో కూడా తింటుంది, సంపూర్ణత లేదు ఈ విషయంలో. మీకు మీరు సంపూర్ణంగా ఇచ్చుకోలేదు ఈ విషయంలో. ఈ విషయంలో ఓపిక కోల్పోయిన సంగతులు కొన్ని ఉంటాయి, ఓపిక నశించిపోయిన సంఘటనలు ఉంటాయి. ఇంక మీ నోటి నుంచి ప్రార్థన కూడా రాదు, ప్రార్థన చేయబోద్దేదు. సర్లే మరి ఇంకేదైతే అది అయ్యింది, ఎలాగైతే అలా అయ్యింది. ఓపిక కోల్పోయిన పరిస్థితులు కూడా మీరు గుర్తెచ్చుకోలే. నాకు చేసిన మేలులు కీళ్ళు గుర్తించుకోవడానికి లేదు. ఆఖరి చెప్తున్నాను, నా కర్మ, నా రాత. ఏంటది? అందుకే ఇలా ఎందుకు కొట్టుకుంటారు? నాకు అర్థం అవ్వలేదు ఎందుకు కొట్టుకుంటారు. తల మీద ఇలా, ఇది నుదుటి మీద ఇలా కొట్టి నా కర్మ, నా రాత అంటారు. అనిపించిందా నా కర్మ, నా రాత ఇలాగే ఉందేమో అని అనిపించిందా? ఇక్కడ ఎందుకు కొడతారంటే నుదుటి రాత అంటారే, తల మీద రాస్తారంటారే, అందుకు దీన్ని ట్యాప్ చేసి నా కర్మ, నా రాత, నా రాతి ఇంతే. ఇది ధైర్యం తెచ్చుకునే మాట, దుఃఖపడే మాట, కృంగిపోయే మాట. ఇది మరి ఎందుకు మాట్లాడతాం ఇది? నా రాతి ఎంతే అని. రాత మార్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు. ఇప్పుడు అది పట్టుకోక నా రాత అని పట్టుకుని ఏడితే ప్రయోజనం ఉంది? ఆయన చేసిన మేలుని మర్చిపోవడానికి వీల్లేదు. మీకు సింపుల్గా చెప్తాను ఆయన ఏం మేలు చేశాడు. నిన్న 3 పూటలు భోజనం చేశారా? టిఫిన్, మధ్యాహ్నం అన్నం, రాత్ర, ఉదయం కాఫీ, రాత్రి టీ, అదే సాయంత్రం టీ అయిందా? మీరు టీ తాగరా అండి? మీరు తాగరు కాబట్టి నీళ్ళు తాగారు కదా పోనీ. మరే ఏదో ఒకటి 3 పూటలు కావాల్సిన ఆహారం మీరు తిన్నారు. అది దేవుడు చేసిన మేలే. ఒక్క పూటే తిని దొరకదని రోడ్డు మీద పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవడొచ్చి నాకు ఆహారం పెడతాడా అని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవడొకటి పెడితే బాగుందని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఆహారం ఎవడిస్తాడని రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పస్తుని పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమీ దొరకకపోతే చెత్త కుండీలో ఏరుకుని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికంటే మీ ధనియులే కాదా, మేళ్ళే కాదా? ఇంట్లో పల్చటి దుప్ప పెట్టి కప్పుకుని పడుకున్నారా? రొగ్గ చలికాలం రాగానే రగ్గులు పైనుంచి కిందకి షిఫ్ట్ అవుతాయి, దుప్పట్లు పైకి వెళ్తాయి. చక్కగా వెచ్చగా అలా మూసి పడుకున్నారా? చల్లగా పడుకున్నారా? దేవుడు మీకు ఇల్లు ఇచ్చాడు, మంచి మంచం ఇచ్చాడు, మంచి రగ్గు ఇచ్చాడు, చలిలో చక్కగా వెచ్చగా పడుకునే కృపను మీకు ఇచ్చాడు.
రోడ్ల మీద పడుకుంటారు జనం. వారికి ఇల్లు లేదు, పై కప్పు లేదు, భయంకరమైన చలి. మీరు ఇంట్లో ఉంటేనే ముసుగేసుకుని మొత్తం కప్పుకొని ఉంటున్నారు, వాళ్ళకి ఒంటి మీద గుడ్డ లేకుండా పడుకుంటున్నారు. అక్కడ వాళ్ళు ఒంటి మీద గుడ్డ లేకుండా చిన్న మసిగుడ్డ ఎక్కడ కట్టుకుని దొరికితే ఆ మసిగుడ్డ కట్టుకుని ఆ బయట రోడ్ల మీద మధ్యలో పడుకుంటారు వాళ్ళు. దారిలో దొరికి ఏ ముచ్చు కవర్లు ఏముంటే చెత్త కప్పు ఉంటే చెత్త వేసుకుని మీద వెచ్చగొండాలని పడుకుంటారు. మేలు చేసాడు చేయలేదు? మీకు మేలు చేసాడు చేయలేదా? గుర్తొచ్చింది ఎప్పుడన్నా? గుర్తొచ్చిందా ఈ మేలు? ప్రశాంతంగా నా ఇంట్లో నేను పడుకుంటున్నానే, దేవుడు నాకు చేసిన మేలే, ప్రశాంతంగా నేను భోజనం చేస్తున్నానే, దేవుడు చేసిన మేలే గుర్తొచ్చిందా? కీడు గుర్తుకొచ్చిందా? ఏం చేయలేదు గుర్తుకొచ్చిందా? ఏదైనా అవుతే నీకు ఆరోగ్యం బాగోకపోతే నిన్ను పట్టుకెళ్ళే వాళ్ళు ఉంటారు. దా బండికి తీసుకెళ్ళి ఆ టెస్ట్ ఈ టెస్ట్, ఈ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్, ఆ స్కానింగ్ ఈ స్కానింగ్, మొత్తం అన్ని ట్రీట్మెంట్ చేసేవాడు నీకు ఉంటాడు. రోడ్డు మీద పడుకోవడానికి అది ఏదీ లేదు. ఒంటి నుంచి రక్తం కారిపోతూ ఉంటే దానికి ఒక కాగితం వేసి కడతాడు. పిచ్చి కాగితం వేసి కట్టి ఆ రక్తాన్ని ఆపుతాడు. అది వారం అని 10 రోజులని దాని మీద ఏగలు వాళ్తూ ఉంటే అలాగే ఉంటుంది, అటు అలాగే ఉంటాడు, ఏముండదు. చిన్న ఘాటు పడితే అమ్మో సెప్టిక్ అవుతామని పరిగెడతావు నువ్వు. హాస్పిటల్లో అడ్మిట్ అవుతే నీకు మంచం ఉంటుంది. మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి, కింద వేసుకుని పడుకుంటారు. కింద ఇంకా ఏమీ ఉండదు. మీకు ఆ బతుకు ఎప్పుడు వచ్చిందా? అలాంటి బతుకు ఎప్పుడు వచ్చిందో? హాస్పిటల్కి వెళ్ళి కింద పడుకోవడం, దారి లేక, దిక్కు లేక, తిండి లేక, సీట్లు దొరక్క, డబ్బులు లేక, ఆ దిక్కు ఎప్పుడు వచ్చిందా? మీకు ఆరోగ్యం బాగోపోతే టక్కని మీరు బాగు చేసుకునే కృప మీకు ఇచ్చాడు. ఎంత ధన్యతతో బతుకుతున్నారు చూడండి. అక్కడ బతుకుతున్న వాళ్ళకి అది లేదు, అది రోడ్డు మీద బతుకుతున్న వాళ్ళకి లేదు, అది అనాథలకు పడి ఉన్న వాళ్ళకి లేదు. అది ఇంకొక మాట చెప్పనివ్వండి, ఇక్కడ సస్తే మర్యాదగా లాంఛనాలతో జనంతో పోగేసుకుని నేను తీసుకెళ్ళి కప్పెట్టే బాధ్యత ఉంది. వాళ్ళకి అది లేదు. సస్తే ఇష్టానుసరంగా తాడేసి కట్టి పనికి మన గోనగొడ్లో వేసి అలా ఈసిరి కాల్చి పడేస్తారు. అనాథ శవము. మీకు అది ఉందా? ఆయన మేలు చేసాడు చేయలేదా? నువ్వు చచ్చిన తర్వాత కూడా నీ శవానికి గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళే బాధ్యత యేసు ప్రభు తీసుకున్నాడు. ఈరోజు మేలు చేయలేదా? ఏం గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు? ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా? రోజువారీ చర్యలో ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా? పడుకున్నప్పుడు ఏ ఫ్యాన్ ఊడిపడిపోలేదు మీద? ఫ్యాన్ ఊడిపడిపోలేదా మీద? పడుకుంటే నీకు తెలుస్తుందా? పక్కన లేపినో తెలియదు, అంత మొత్తం నిద్రపోతాం. చెల్లో ఏమవుతుందో తెలియదు, అంత ఇదిగా పడుకుంటాం. అది ఎంత పడిపోలేదు? నువ్వు పడుకున్న కాపలా కాచేవాడు యేసు ప్రభు, ఆయన ఉన్నాడు. గుర్తుకొచ్చిందా మేలు? అంత మేలు చేస్తే మనకేం గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు? ఏం గుర్తుకొస్తున్నాయి? ఏది గుర్తుకొచ్చి నడిపించబడుతున్నాం? ఏది అవ్వలేదో, ఏది రాలేదో, ఏది మీరు అనుకున్నది అవ్వలేదో దాన్ని పట్టుకుని మీ జీవితం అంతా నడిపించుకుని తీసుకెళ్తూ ఉంటారు. ఏంటో 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 ఏంటో. బైబిల్ ఏం చెప్తుంది, మనమేం చెప్తున్నాం. భక్తులు ఏం చేస్తారు, మనమేం చేస్తున్నాం. ఆయన ఏం ఆశిస్తున్నాడు, మనమే ఎలా ఉంటున్నాం. ఆయన చేసింది, ఆయన ఆలోచన ఏంటంటే మన శరీరం సజీవ యాగంగా ఉండాలి. ఈ శరీరము మేలుని గుర్తుపెట్టుకోవడం ఉంది, ఈ బ్రతుకు మేలుని గుర్తుపెట్టుకోవడం ఉంది. మనం ఎందుకు బ్రతుకుతుందంటే ఆయన చేసిన మేలుని గుర్తుపెట్టుకోవడం ఉంది. మనకేం గుర్తుకొస్తుంది? ఏది ఎక్కువ నడిపిస్తుంది? ఇప్పుడు మీకు ఒకవేళ ఒక కష్టం వచ్చిందనుకుందాం, మీరు ధైర్యంగా ఎవరికైనా చెప్తారా, నీరసంగా చెప్తారా? మేలు ఏమయ్యా? ఇప్పుడు మేలు ఏమయ్యే? తినే వచ్చి చెప్తున్నావు కదా, అది ఆహారం తినొచ్చే చెప్తున్నావు కదా ఆ విషయాన్ని, బాధని. అది ఎందుకు గుర్తుపెట్టుకోలేదు? నాకు ఆహారం పంపించాడు, ఆడెవడికో లేదు అక్కడ, అది ఎందుకు గుర్తు రాలేదు? నువ్వు అనుకున్నదే దేవుడు చేస్తేనే నీకు దేవుడా? నువ్వు అనుకున్నది నీకు ఇస్తేనే మేలా? ప్రశాంతంగా బతుకుతున్నావే నువ్వు, 3 పూటల తింటూ బ్రతుకుతున్నావే, హాయిగా నిద్రపడుతున్నావు. నిద్ర పట్టడం కూడా ఒక కృప. మీరు నిద్రపోతే టైం అయింది కాబట్టి కాదు, ప్రభు మిమ్మల్ని నిద్రపిస్తే తప్ప మీకు నిద్ర రాదు. 2 రోజులు 3 రోజులు నిద్ర లేకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత పడుకున్నా నిద్ర రావట్లేదండి, ట్యాబ్లెట్ వేసుకున్నా నాకు నిద్ర రావట్లేదండి. ప్రశాంతంగా పడుకుంటున్నాడు. ఎవరు చేస్తున్నాడు ఆ పని అండి?
ఎవడు చేస్తున్నాడు అది? దేవుడు మనకి అంత మేలు ఇచ్చాడు, అంత మేలు. ఒక కష్టం వచ్చినప్పుడు మాత్రం మనలో ఆ మేలును మర్చిపోయి ఆ కీడుని పట్టుకుని, కీడు అనుకుని, దాన్ని పట్టుకుని మన శరీరాన్ని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నామే. దేవుడికి ఇలాంటి శరీరం అప్పచెప్పుకుంటాం, ఇలాంటి జీవితం అప్పచెప్పుకుంటాం. ఆయన చేసిన పని ఏంటి, చేస్తున్న పనులు ఏంటి, ఆయన చేసిన మేలు ఏంటి, అది గుర్తించకుండా ఏది చేయలేదో పట్టుకుని నాకు ఇలా చేయలేదు అని నీ బుర్రలో పెట్టుకున్నావు అంటే ప్రభు నమ్మినట్ట? నమ్మలేదు. ఇంకా కొంచెం ముందుకు వస్తాను నేను. రోమీయులకు రాసిన పత్రిక వద్దాం. 5వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. కాబట్టి విశ్వాసము మూలన మనము నీతిమంతులముగా హ్మ్. తీర్చబడి హ్మ్. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. రైట్. ఇక్కడ మళ్ళీ చదవండి. కాబట్టి విశ్వాసం మూలమున విశ్వాసం మూలనే మనం నీతిమంతులుగా మార్చబడతాము. అదే తీర్చడానికి మార్చబడ్డాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా యేసు ప్రభు వల్లనే దేవుని సమాధానము కలిగి ఉందుము. ఎవరి సమాధానం? దేవుని సమాధానం, దేవునితో సమాధానం. దేవుని సమాధానం వేరు, దేవునితో సమాధానం వేరు. ఉందా దేవునితో? ఎందుకు దేవునితో సమాధానం ఉందా? ఇప్పుడు నాకు ప్రసాదానికి చిన్న గొడవ వచ్చిందనుకుందాం. ఈరోజు నిన్న నేను ప్రసాదన్న బాగానే ఉన్నాం. ఈరోజు ఏమవుద్ది? మా ఇద్దరికి గొడవ అయింది. నా మనసు ఆయన మనసు ఎలా ఉంటుంది? ఇప్పుడు సమాధానంగా ఉంటుందా, అసమాధానంగా ఉంటుందా? నిన్న ఎలాగుంది? నిన్న సమాధానంగా ఉంది. ఈరోజు ఇప్పుడు దేవుడికి మీకు సమాధానంగా ఉందా? సమాధానంగా ఉంటే చేసినా చేయకపోయినా మీ మనసు ఒకలాగే ఉంటుంది. ఆ విషయం, ఆ క్రియ చేసినా చేయకపోయినా ఒకలాగే ఉంటుంది. చెయ్యలేదని నొప్పి ఉందా? రాలేదని నొప్పి ఉందా? లేదా? అవ్వలేదని నొప్పి ఉందా? లేదా? మరి సమాధానం ఉన్నారు లేదా? దేవునితో సమాధానం ఉన్నారు లేదా? మీ లోపల చేయలేదు, అవ్వలేదు అనే నొప్పే దేవునికి మీకు సమాధానం లేదని రుజువు. ఇప్పుడు కీడుని గుర్తుపెట్టుకుంటున్నావా? మీలా కిందకు వద్దాం. కింద 2వ వచనం, 5:2. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అందులో నిలిచి ఉండి, అది చూడదు, అది అండర్లైన్ చేసుకోండి. అది గీత పెట్టుకున్నా. అందులో ఎందుకు ఆ పదం పెట్టాడు అక్కడ? ఎందుకు ఆ పదం వాడాడంటే దేవుడు చేస్తే ఒకలా ఉంటుంది, దేవుడు చేయకపోతే ఇంకోలా ఉంటామని అర్థం. ప్రభు ఏదైనా మనుషులకి చేస్తే మనుషులు ఒకలా ఉంటారు, చేయకపోతే అంతకు అంటున్నాడు నిలిచి ఉండాలి. చేసినా చేయకపోయినా, అయినా అవ్వకపోయినా నిలిచి ఉండాలి. ఇప్పుడు నాకు చెప్పండి, నిలిచి ఉంటున్నారా? అప్పుడప్పుడు అటు ఇటు అవుతుందా? నిలిచి ఉంటుందా? ఆడొక్కడే ఒప్పుకుంటున్నాడు. మీ అందరూ మంచోలేండి నాకు తెలిసి. ఆడొక్కడే డైరెక్ట్ చెప్పేస్తున్నాడు, అసలు ఉండట్లేదు అవ్వట్లేదు అన్న అని చెప్పేస్తున్నాడు. మీరేమో అబ్బాయి మేము అన్నీ చేస్తామండి, మీకే తెలియదు కొత్త విషయం అన్నట్టుగా మీరు ఉన్నారు. నిలిచి ఉంటున్నారా? అటు ఇటు అవుతుందా? అంతకు అన్నాడు నిలిచి ఉండాలి. దేవుడు చేసినా నాతో పాటు, దేవుడు చేసి చెప్పండి నాతో పాటు, దేవుడు చేసినా చేయకపోయినా నేను నిలిచి ఉంటాను. కిందకు వద్దాం. 3వది అంతేకాదంట. ఇంకా ఉందా? సరిగ్గా చదువు. శ్రమ, ఆగండి, శ్రమ అంట ఓర్పును. ఏంటది? శ్రమ కష్టము ఓర్పును తీసుకొస్తుందంట, నేర్పిస్తుందంట. ఏంటది? శ్రమ అనేది మనకి ఓర్పు నేర్పిస్తుంది. నేర్పించిందా? ఆగండి, ఇంకా శ్రమ అవ్వలేదు, శ్రమ దాటిసేయండి. శ్రమ
ఓర్పునిస్తుందంట. వచ్చిందా? 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 మచ్చుకి ఎలా చెప్తానంటే మీకు అర్థం అడిగా, ఇబ్బంది పడదు. మొత్తం అంతా ధాన్యం అంతా చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది ధాన్యం అంతా. ఆ ధాన్యం అంతా మొత్తం అంతా ఒకే లోడ్ పెద్ద లారీలో ఫుల్ లోడ్ వేసారు, తీసుకెళ్ళిపోతున్నారు. వేసేయండి మిల్లు వైపు పట్టుకెళ్ళిపోయాను. వెళ్తుండగా లారీకి నిప్పు అంటుకుని మొత్తం తగలబడిపోయింది, మొత్తం తగలబడిపోయింది. ఇప్పుడు ఆ ధాన్యం అంతా బూడిదైపోయింది లారీతో సహా. ఇప్పుడు శ్రమ వచ్చింది, శ్రమ వచ్చింది, అది కదా శ్రమ వచ్చింది. ఓర్పు తెచ్చుకోవాలి, బీపీ ట్యాబ్లెట్ తెచ్చుకోవాలి. మనం ఏం వస్తుంది అప్పుడు? ఏమే బీపీ ట్యాబ్లెట్లు ఉంది, బీపీ లో అయిపోతుంది, గుండెది కుట్టేసుకుంటుంది బాబాయ్. ఏం వస్తుంది ఇప్పుడు? శ్రమను బట్టి ఏం రావాలన్నాడు? ఓర్పు రావాల్సిన దగ్గర బీపీలు వస్తున్నాయి మనకి. శ్రమ ఓర్పుని తీసుకురావాలి. కాలిపోయిందా, బూడిదైపోయిందా? డ్రైవర్ బతికే ఉన్నాడు కదా, పోన్లే ఇంకోసారి వద్దాం పంట అంటారా? వచ్చేసారి చూద్దాం పంట. పోతే పోయింది, ఈసరికి దేవుడిచ్చాడు, యెహోవా ఇచ్చును. ఓర్పు వస్తుందా? ఇప్పుడు మరి ఓర్పు రావాలి కదా. బైబిల్ ఏం చెప్తుంది? శ్రమ వచ్చినప్పుడు ఈ శరీరాన్ని అలా తయారు చేయాలంట. ప్రభుకు మన శరీరం ఇచ్చినప్పుడు ఈ శరీరాన్ని అలా తయారు చేయాలంట. శ్రమ వచ్చిందా ఓర్పు పెరుగుతూ ఉండాలంట. మరి పెరగకుండా తగ్గుతుంది ఏంటండి? ఏం చెప్తున్నాడు? ఏం అవుతుంది మన శరీరము? శ్రమ రాగానే ఓర్పు. ఎవరు? నాకా మీకే? మనకి. శ్రమ వస్తే ఓర్పు రావాలి. నాకు శ్రమ ఓర్పుని. ఏంటదే అంటే? పరీక్ష అంటే ఇంకా పరీక్షించుకోవాలి. ఇంకా ఇక్కడితో ఆగదంట. శ్రమ వచ్చింది, అమ్మయ్యా ఓర్చు కొన్నాను చాలు అన్నకు లేదంట. ఇది ఇంక పరీక్షలోకి వెళ్ళిపోవాలంట. సమస్య రావడమే కాదండి, ఆ సమస్యకి మళ్ళీ పరీక్ష కూడా వెళ్ళిపోవాలి. ఇప్పుడు అదే నష్టం అలా వచ్చిన తర్వాత, నష్టం వచ్చిన తర్వాత అనుకుందాం, మీరు ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, మీ గోల్డ్ చైన్ ఏదో పడిపోయింది, మీ హారం ఏదో పడిపోయింది, పడిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పాం కదా ఓర్పు రావాలి. వచ్చింది అనుకుందాం కాసేపు వచ్చిందనండి. కష్టమైనా చెప్పండి, వచ్చిందని చెప్పండి. చెయ్యనే కదా అనండి, బంగారమే కదా, 3 లక్షలు 4 లక్షలు కొందాంలే అనండి, కొంచెం ఫ్రీకి పర్లేదు. పోతే పోయింది, మళ్ళీ కొందాంలే. మా ఆయన పేక కత్తిట్టని కొనిచ్చేస్తానండి. ఎలాగైనా కొందామని మీకు ఓర్పు వచ్చేసింది. వాక్యం ఉన్నా కదా, ఓర్పు వచ్చింది. ఇప్పుడు పరీక్షకి వెళ్ళాలంట. ప్రభువా ఒక్క చెయ్యనేంటి, మొత్తం ఇల్లంతా దోచుకునేలా చెయ్యి. ఇది పరీక్ష. ఒక్క బంగారం చెయ్యిని పోవడం కాదు. ఏంటి ప్రభా మరీ చెప్తావు నువ్వు, ఒక్క చెయ్యితోనేనా? నన్ను పరీక్షించడం ఇల్లంతా దోచుకోవాలి. ఇంకా ఇంట్లో లోపల ఉన్నాయి బంగారం, లాకర్లో అలా ఎత్తితే వస్తుంది. లాకర్ సీక్రెట్ లాకర్, దాంట్లో అది కూడా పోయేలా చెయ్యి ప్రభా, నన్ను పరీక్షించు ప్రభా. ఉందా? అంజనం వేస్తారంటే, అంజనం ఎక్కడ పోయిందో చెప్తారంట మంత్రగాలు. ఎక్కడ నిమ్మకాయలు పెట్టి ముగ్గేసి ఎక్కడ పోయిందో చేయించి చెప్తారంట కదా. అలా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? మీ పాస్టర్ గారి దర్శనాలు వస్తాయా? అడుగుతాం, దర్శనంలో చెప్తాడేమో చూద్దాం. ఇప్పుడు ఓర్పు పరీక్ష కింద మారాలంటే ఇదే ఉంది ప్రభువా. యోబు చేశాడు ఆ పని, గొడ్డలు చేయించుకొని ఇది కూడా నా ఒంటి మీద లేదు అని చెప్పాడు ఆయన. మొత్తం ఆస్తి అంతా కోల్పోయిన తర్వాత, కుటుంబం అంతా పోయిన తర్వాత ఇంకేమీ లేదు ఆయన దగ్గర. సవాలు ఇసి చెప్పాడు, ఒంటి మీద గొడ్డలు చెప్పుకొని ఇలాగే వచ్చాను, ఇలాగే పోతానని చెప్పి సవాలు ఇసినాడు ఆయన. ఏంట పరీక్ష?
ఇది మర్చిపోయావని ప్రభుకే గుర్తిస్తాడు ఏకంగా. అన్నీ తీసుకెళ్ళిపోయావు, నా ఒంటి మీద గొడ్డలు మర్చిపోయావు నువ్వు, ఇది కూడా తీసే అని చెప్పి చింపుకున్నాడట బైబిల్ చెప్తుంది. చింపుకుని అక్కడ సవాలు గీసాడు. ఓర్పుని పరీక్ష కింద మార్చాలి, ఈ శరీరం అలా తయారు చేయాలి. నెక్స్ట్ ఏంటది? పరీక్ష నిరీక్షణ కింద మారిపోవాలంట. నిరీక్షణ అంటే ఎందుకు? నిరీక్షణ అంటే ఏంటి? వేచి చూడడం, వెయిట్ చేయడం. ఇప్పుడు ఇంతకీ ఈయన ఏ ఉద్దేశంతో అంటున్నాడు నిరీక్షణగానే? స్టేషన్కి వెళ్ళారు అనుకుందాం, ట్రైన్ ఎక్కడం కోసం స్టేషన్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూర్చుని మీ మైండ్లో ట్రైన్ ఎప్పుడు వస్తుందో అనే ఆలోచన వస్తుందో రాదా? 11ంటికి రావాలి ట్రైను, 11:10 అయింది. ఎప్పుడు వస్తుందంటావు? కనీసం అనౌన్స్మెంట్ చేయలేదే. ఎప్పుడు వస్తుంది? ఒరే వెళ్ళి అడిగిరా, అనౌన్స్మెంట్ చేయలేదు. ఒరే చూసురా ఎప్పుడు వస్తుంది? ప్రశ్న వస్తుంది రాదా? ఇది మంచి నిరీక్షణ కాదు. మంచి నిరీక్షణ అస్సలు కాదు. ఇప్పుడు ఓర్పు పరీక్ష నిరీక్ష ఏంటంటే అలా వెయిట్ ఉండడం. మైండ్లో ఒక్క ఆలోచన కూడా రాకూడదు. ఎప్పుడు వస్తుంది, ఎలాగొస్తుంది, ఎప్పుడు ఇస్తాడో, ఇవేవి మంచి నిరీక్షణ కాదు. ఓపికతో వేచి ఉండడమే, ప్రశ్న లేకుండా. ఇప్పుడు మీ శ్రమ ఓపికను పెంచుతుందా? మీ శ్రమ పరీక్షలోకి వెళ్ళేలా చేస్తుందా? మీ శ్రమ మిమ్మల్ని నిరీక్షణలోకి తీసుకెళ్తుందా? అది మంచి నిరీక్షణ అయ్యి ఉందా? కిందకు వచ్చి ఇంకా స్పీడ్ టైం ఉంది. పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. ఏంటది? శ్రమలయందు అతిశయం అంటే సంతోషపడాలి. బైబిల్ పదం ఏంటంటే అతిశయం అంటే సంతోషపడాలి. దేని యందు? మేలు యందు కాదా? ఆశీర్వాదాలు అందు కాదా? దీవెనలు అందు కాదా? దేని యందు సంతోషపడాలంట? శ్రమలలో సంతోషపడాలి. పడిన వారు ఎవరున్నారా? వదిలేండి, చైన్ పోయింది, ఎంత సంతోషంగా ఉందో అంటారా? అనరా? మరి ఏం చెప్తుంది? దేంట్లో సంతోషించాలంట? శ్రమ వచ్చినప్పుడు సంతోషించాలంట, శ్రమ వచ్చినప్పుడు ఆనందించాలంట. శ్రమ మళ్ళీ చదవండి, స్ట్రైట్ లైన్గా వచ్చి 3. ఫస్ట్ మనకు ఓర్పు రావాలి. శ్రమ రాగానే ఓర్పు రావాలి. ఓర్పు తర్వాత రైట్. ఇక్కడ శ్రమల్లో ఎప్పుడైతే మనం ఆనందిస్తామో, కష్టంలో ఎప్పుడైతే ఆనందిస్తామో ఆ రోజు మన శరీరము సజీవ యాగంగా ప్రభుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మన శరీరాన్ని పరీక్షించుకొని ఇప్పుడు చెప్పండి, మన శరీరం ప్రభుకు అనుకూలంగా ఇవ్వడానికి ఉందా, అనుకూలంగా లేదా? శ్రమ వచ్చినప్పుడు మీ శరీరం ఏం చెప్తుంది? శ్రమ వచ్చినప్పుడు మీ మనసు ఏం చెప్తుంది? శ్రమ వచ్చినప్పుడు మీ ఆలోచన ఏం చెప్తుంది? ప్రభుకి అనుకూలంగా ఇచ్చేలా ఉందా, ప్రతికూలంగా ఉందా? దేవుడికి ఇచ్చేలా ఉందా, ఇవ్వనిలా ఉందా? మనలో నా ప్రశ్నలు ఎందుకు ఏంటిలా? ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఆర్థర్ యాషే అనే ఒక వ్యక్తి, యాషే అనే వ్యక్తి బ్యాడ్మింటన్ ప్లేయర్, చాలా మంచి ప్లేయర్, ప్రపంచంలోనే ది బెస్ట్ ప్లేయర్. ఆయన ప్రపంచంలోనే బ్యాడ్మింటన్ ప్లేయర్. మీరు ఆడుతున్నారు కదా షటిల్, ఆ షటిల్ దాంట్లోనే చాలా మంచి ప్లేయర్. ఆయన నల్ల అమెరికన్, బ్లాక్ అమెరికన్. వాస్తవానికి నల్ల అమెరికన్స్కి పెద్ద విలువ ఎవరు, కానీ అలాంటి స్థాయిలోంచి వచ్చి చాలా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. బోల్డ్ డబ్బు సంపాదించాడు. మంచి అకాడమీ పెట్టాడు, పెద్ద అకాడమీ. బోల్డంతమంది విద్యార్థులు ఉన్నారు దాంట్లో, స్టూడెంట్స్ ఉన్నారు. డబ్బుకి ఇంక లోటు లేదు, ఇంకా ఫుల్ సెక్యూరిటీ. అంత గొప్ప ప్లేయర్కి ఒకరోజు ఒక వ్యాధి వచ్చింది.
గుండెకి సంబంధించిన ఒక చిన్న ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ చేయాల్సి వస్తే హాస్పిటల్లో అడ్మిటెడ్. వేలాది మంది వచ్చారు. మా అభిమాన క్రీడాకారి హాస్పిటల్లో ఉన్నాడు, కంట్రోల్ చేయలేకపోయారు అంత జనాన్ని. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు చిన్న పొరపాటు చేశారు. ఆయనకి బ్లడ్ ఎక్కిస్తున్నప్పుడు ఆ తొందరపాటులో ఆ బ్లడ్ని పరీక్షించకుండా ఎక్కించారు. ఎక్కించిన తర్వాత ఆ బ్లడ్ ఎయిడ్స్తో కూడిన వ్యక్తిది బ్లడ్. అది ఎయిడ్స్తో కూడిన వ్యక్తి బ్లడ్. ఆ తొందరపాటులో ఎమర్జెన్సీలో ఇంక టెస్టులు చెకింగ్ చేయకుండా చూసుకుని గ్రూప్ ఏంటో చూసుకుని ఎక్కించారు. సడన్గా అనారోగ్యం ప్రారంభమైపోయింది. ఆయనకి చెక్ చేస్తే బాడీ మొత్తం హెచ్ఐవి పాజిటివ్తో వచ్చింది. హెచ్ఐవి సోకింది. ఆరోగ్యం దెబ్బతినడం ప్రారంభించింది. హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఎయిడ్స్ ఎక్కించుకున్నాడు. ఇప్పుడు ఈయన చేసాడా పని? చేయలేదు. ఈయన పని కాదు, పొరపాటు జరిగింది. ఆ పొరపాటు వల్ల ఈ శరీరం నాశనానికి గురైంది. అభిమానులు అందరూ ఏడుపు మొదలుపెట్టారు. మా అభిమాన క్రీడాకాడు ఇంక చచ్చిపోతాడు, ఇంక వండడు అని. ఒక మీడియా వాడు వచ్చి అతను కూడా ఆయన అభిమానే వచ్చి ఆయన దగ్గర మైక్ పెట్టి ఇలాగా, యాషయ్య గారు మీకే ఎందుకు ఇలా అయ్యింది అని ఒక ప్రశ్న అడిగాడండి. ఏడుస్తూ అడిగాడు, దుఃఖపడుతూ అడిగాడు, మీకే ఎందుకు ఇలా అయ్యింది అనే ప్రశ్న అడిగితే ఆ వ్యక్తి నవ్వుతూ ఒక మాట అన్నాడు. 50 లక్షల మంది, ఎంత? 50 లక్షల మంది షటిల్ ఆడాలి, షటిల్లో నెంబర్ 1 అవ్వాలని 50 లక్షల మంది ఏటా బయటకు వస్తున్నారు. ఈ 50 లక్షలో 5 లక్షల మంది ఒక గ్రూప్గా సెలెక్ట్ అయ్యి గేమ్ ఆడటానికి అర్హులుగా 5 లక్షలు. ఈ 5 లక్షలో 50,000 మందిని గవర్నమెంట్ ఎన్నుకుంటుంది ప్రతిసారి. ఈ 50,000లో ఆడిన వాళ్ళని బాగా చూసి 5,000ని సెలెక్ట్ చేస్తారు. 5 లక్షల నుంచి 5,000 సెలెక్ట్ చేస్తారు. 5,000 మందికి బాగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 500 మంది తీసేస్తారు. 500 మంది మిగులుతారు. 500 అయిపోయిన తర్వాత 50కి వస్తారు. 50కి వచ్చిన తర్వాత అలా వింబుల్డన్ అంటారు. వింబుల్డన్లో అంటే పెద్ద, ఇప్పుడు మనకు ఒలింపిక్స్ ఎలా అవుతాయి, వింబుల్డన్లో అనుమతి దగ్గర 5కి వస్తుందంట. 5 లక్షలు 5కి వస్తుంది. 5 మాత్రమే ప్రపంచంగా వింబుల్డన్లో ఆడడానికి అర్హత పొందుతారు. 5లో ఒక్కడిని ఎలా తీయాలో చూస్తారు. తీసిన తర్వాత 4 మిగులుతారు. ఆ 4 ఆడతారు. సెమీఫైనల్స్కి 2 సెలెక్ట్ అవుతారు. 2 సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్స్కి ఒక్కడు అవుతాడు. ఆ ఒక్కడు అయిన తర్వాత ఆ ఒక్కడికి చేతిలో కప్పు పెడతారు. అది నేనే అని అడుగుతాను. అంత 5 లక్షల మందిలో ఒక్కడిగా ఎన్నుకున్నప్పుడు, నా చేతిలో కప్పు పెట్టినప్పుడు, దేవా ఎందుకు నన్నే అనే ప్రశ్న నేను అడగలేదు. ఈరోజు ఒక సమస్య వచ్చినప్పుడు నేను ఎందుకు అడగాలి అన్నాడు నేను. 5 లక్షల్లో ఒక్కడిని సెలెక్ట్ చేసిన తర్వాత ఒక్కడు ప్రపంచవ్యాప్తంగా నిలబడి అంతమంది విద్యార్థులను చేసినప్పుడు, ఏ రోజు 5 లక్షల్లో నేనే ఎందుకు ప్రభువా నేను ప్రశ్న అడగనప్పుడు, నాకు ఈ కష్టం వస్తే నేను ఎందుకు అడగాలి? ఇది ఆయన చెప్పిన సమాధానం. ఇప్పుడు మనం అడుగుతాం చూడండి, నాకే ఎందుకు ఇలా కావాలి, నాకు ఎందుకు ఇవ్వాలి? నీకెందుకు ఆహారం పెట్టాలి ఎప్పుడైనా అడిగారా? నీకెందుకు ఆరోగ్యం ఎప్పుడైనా అడిగారా? నీ ఒంటి మీద బట్ట ఎందుకు ఉండాలి అడిగారా? అడగం. నాకే చెయ్యదో అది అడుగుతాం మనం. మన శరీరాన్ని సజీవ యాగంగా అప్పచెప్పుకోవాలంటే నీ శ్రమలు యందు ఆనందంగా తీసుకోవాలి, సంతోషంగా తీసుకోవాలి. శ్రమ వచ్చిందా మరలా ఇంకోటి రెడీ చేయండి, రెడీగా ఉంటాను చెప్పాలి. అంత దమ్ము ధైర్యంతో నిలబడాలి. భయపడిపోయి ప్రార్థన ఏడుపు ఎవడు చెప్తాడు, ఎవడు దొరుకుతాడని చెప్పి ప్రార్థన రిక్వెస్ట్లు చెప్పేసి ఈ భయపడిపోయి వ్యాపారాలు ఇక్కడ చేయకూడదు. దేవుని కోసం బతుకుతున్నాము, దేవుని కోసం సావాలి. శ్రమ వచ్చినా నిలబడే స్థితికి రావాలి. ప్రశ్న ఏ రోజు అడగద్దు, నాకే ఎందుకు అనే ప్రశ్న రానివ్వద్దు. వచ్చిన ఓర్పు ఉండడం నేర్చుకోండి. వచ్చిన పరీక్ష, ఆ పరీక్ష నిరీక్షణ రావాలి. అది ఆనందంగా మలుచుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనం